అలా ఆడంగా మనం ఆ మధ్యాహ్నం రూమ్ నేను ఫస్ట్ నుంచి 24 తీసుకెళ్తానయ్యా. పర్లేదు నేనైనా అల్లరా వాళ్ళందరూ టీం వాళ్ళు వచ్చారా, టీం పీజీ వాళ్ళు వచ్చారా. తీసా సరేరా. నుంచున్నా చూడు ఆడు వెళ్ళిపోతాడయ్యా అటు పక్క. ఎక్కడ గ్లిచ్ వాడుతున్నానంట. నా ముందు గ్లిచ్ పనికి రాదు. అయితే నేను గ్లిచ్ అంటే గోడ అవతల పక్క నుంచి కలుద్దాం వద్దా అని ఆలోచిస్తానంట. నేను అలా కాదు, వీళ్ళు కొట్టేస్తా. అవుట్ అయితే అవుట్, నేను కొట్టేస్తా. నేను అసలు అయ్యా ఆడండి అయ్యా మీరు ముందు. ఇలా మార్చి रुको जरा सबर करना ना. ये 4 రోజులు కూడా మనం బ్యాక్ వచ్చేద్దాం. అప్పుడు బాగుంటుందిరా. నువ్వే హ్యాండిల్ చేయాలి. 1v2 సిచ్యువేషన్ నువ్వే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. చూసుకో అన్న. 4v4 ఆడదాం అనుకున్న పైన ఒకటి పిన్ కామెంట్ పిన్ చేసి చదవండి అన్న. దాని తరివి మీరు ఓకే అయితే మీరు చెప్పండి, ఆడదాం. పర్లేదు. నిన్ను చూసి వెమ్మటి చూసి షాట్ కొడతాయి. ఓపీ అన్నారా. ఓవర్ మిఠాయి అంట. బక్కి బాగుంటారండి ఫాస్ట్.
చక్కెర బోల్తే అని చెప్తున్నాను బాయ్ బ్యాన్ యూజింగ్ ప్యానల్ అంట. అరే నీళ్ళు చెప్తున్నారా? ఒక్క నిమిషాల్లో నువ్వెందుకు వెళ్ళిపోయినావు? ఏంటి ఆ షార్ట్లో అంటున్నాడు రా. హ్యాక్ రేపు పొరి పోయిద్ది. ఫుల్ డ్యామేజ్ ఇది. వాట్సాప్ చేసి వచ్చినా కూడా వాళ్ళు 2 ఎంపీ కోటింగ్ తీసుకున్నారు. అది బట్టి పోయే కట్ట అందరూ అయిపోయారా? లేదు అట్లా సర్లే నో ప్రాబ్లం. వచ్చేసారా? అరే నాకు హెల్త్ కూడా లేదురా, భయం మీద వేస్తాను వీడి కోసం. ఇద్దరు కలిసి అటాక్ చేయండి రా, అయిపోతాడు. ఫుల్ డ్యామేజ్. బ్యాక్ వచ్చే బ్యానర్ సేమ్ పక్కన ఇంకా ఉంటుంది. నిజం చూపిస్తున్నారా? సీజన్ 2 అనుకోండి. కానీ బ్యానర్నే చూపిస్తున్నారు. అయ్యా నాకేం తెలుసు, నాకు చెక్కాకు దుబ్బుతుంది దేవగాడు. ఈ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. మీరందరూ అటాక్ బక్కి ఒక రౌండ్ చేశారు. ఒకడు చూసాను ఒకడు. వాసు బ్రో హాయ్ వెల్కమ్ టు స్ట్రీమ్. మళ్ళీ అక్కడికి వెళ్ళాడయ్యా స్వామి అన్న. మియా ఖలీఫా హాయ్ సార్ అండ్ హాయ్ మియా ఖలీఫా వెల్కమ్ టు ది స్ట్రీమ్.
అసలు వచ్చిన పొజిషన్ తప్పు. ఏం పెడతారు రే? అసలు వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అయిందని చేసిన అదే రోజులు అయింది ఎవరో సబ్స్క్రైబర్ వచ్చారు. ఏం లింక్ అది? కంప్లీట్ కార్లో ఉంది. ఏం లింక్ అది? లిటరలీ చండాలంగా గేమ్ ఆడుతున్నారు. ఓపి అసలు ఇలాంటి గేమ్ ఎవరు ఆఫర్ అనమాట. జ్యోతికాని కూడా ఇది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం కిక్ అయితే చేస్తాను. బ్రో మీ గేమింగ్ 50K ఏంటి బ్రో? నువ్వు కూడా ఇలా ఆడుతున్నావు? నువ్వు బాగానే ఆడతావు కదా బ్రో. పీసీలో రావచ్చు కదా బ్రో. చెప్పు స్టోలెన్ ఏం పెడతావు నువ్వు? అవి పెట్టమాకు ఎందుకు? చూపించేది అక్కడ ప్యానాలు చూసారు. తప్పు కొట్టుకోమా ఎదుగురు నువ్వే అన్ని హెడ్లు అండ అందరు నేను స్ట్రీమ్స్ నేర్పిస్తారు. నేను స్ట్రీమ్స్ చేపిస్తుంటావా? వాళ్ళు చెప్తుండేనారండి. ఇంకోటి బయట ఉన్నాడు, సైడ్ ఉన్నాడు, లెఫ్ట్ స్ట్రైట్ హోల్డ్ చేసుకో. బిల్లా జోన్లో రాలేకపోతున్నాడు. వాళ్ళు బిల్లా వచ్చి చూడు. సెన్సార్ అరే రాణి ఇలా చివరికి వెళ్ళి హీల్ చేసుకుంటున్నాడు కదా. అదే నువ్వు హీల్ చేసుకున్నావు. జోన్లోకి వెళ్ళిపో. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి జోన్లోకి వెళ్ళిపో. పీసీ లాగా ఉన్నాడు. కొట్టేశారా? చూస్తే ఏం జరుగుతుంది? కొట్టద్దని చెప్పరా అన్న మామూలు వదిలేసే అన్న అని చెప్తా. ఇంత డిలే ఉంది లైవ్. నేను జాయిన్ అవుతే నీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ప్రమోట్ చేస్తుందంట. నీకు నచ్చితే మెసేజ్ చేయమంటే లైక్ మెసేజ్ చేయమంటే. అరే గేమ్లో కలగానే పీసీ ఓపెన్ చేస్తున్నట్టు కదా. అయ్యా ఏంటయ్యా ఫోన్ గేమ్లో యా నేను కొట్టా.
సెటప్ రన్నింగ్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా సార్ అరే ఈ వీజీ ఇప్పుడు ఓపెన్ చేసి రాడరా పోయిందా చెప్తా బ్రో పవన్ బాయ్ పీసీ అని పెడతాను పీసీ ప్లేయర్ ఎందుకు వేసుకొచ్చారు చెప్పచ్చు కదా జోన్లో అవుట్ అయిపోతామని చెప్పిన జోన్లో అవుట్ అయిపోతాను అరే నీ దగ్గర అయ్యే చిరాగా పిల్లరా నేను అవుటే పంపించాను కారణం కూడా అలుగుతావని అమ్మా మియా ఖలీఫా అర్థమైందా జోన్లో ఇప్పుడు అవుట్ చాలా ఉన్నాయి నోట్లో జోన్లో అమ్మా ఆనందంగా ఉంటుంది కానీ అయ్యో ఏ వినిపించినావా నా ఛానల్లో ఓ ఏస్ అరే పండు బాయ్ ఏస్ కొట్టాడయ్యా కొట్టింది పండుగ ఓకే అయ్యో ఏసు కాదు ఐ యామ్ ఫ్రమ్ ఇండోనేషియా పండు బాయ్ ఇచ్చేద్దామా పెట్టేసుంటారు దొరికిపోయాడు లోపల వచ్చి ఐ యామ్ ఫ్రమ్ ఇండోనేషియా అంట మళ్ళీ ఈ అమ్మ జీవితం ఛీ, బతుకు నువ్వేంది నాకు ఆపరేటివ్ ఏంటి నన్ను ఇండియా సైడ్ నుంచి ప్రమోట్ చేయడం ఏంటి నా చేత బ్రాంచ్ చూపించేది ఏంటి నువ్వు మా దగ్గర స్టోలిన్ అని ఒకడు ఉన్నాడు ఐ డి నాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్ మన భాష అర్థం చేసుకోలేకపోతున్నా ఇంగ్లీష్ అని చెప్పి మియా ఖలీఫా ఐ హ్యావ్ వన్ పర్సన్ ఇది నిన్ను అడిగి పవన్ బ్రో పీసీ అంట అవును మా పీసీ నేను ఆయన పీసీ కాదు సార్ నేను పీసీలో ఉన్నా ఎవరు పీసీ ప్లేయర్స్ లేరు సార్ నా దాంట్లో 1v4 క్లచ్ కొట్టాడు ఫస్ట్ బాగానే దాని తర్వాత ఇద్దరు పడిపోయారు గగనం మీ గేమింగ్ ఎమ్మడే పడిపోయి పండు పోయి పడిపోయారు 3 రౌండ్స్ ఓ జ్యోతిగా కొట్టేసింది మరి ఒకనైతే కొట్టేసింది జ్యోతిగా 1v4 సిచ్యువేషన్ క్లచ్ కొడతాడు లేదు చూద్దాం బ్రో యువర్ స్క్వాడ్ అంట ఓకే మా పైన స్క్వాడ్ ఇస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బట్ మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ ఇంట్రెస్టెడ్ మై ఫ్రెండ్ నేమ్ ఇస్ మిస్టర్ స్టోలెన్ వాళ్ళ నాన్న పట్టించుకోలేరా ఎస్ఎస్జి గేమింగ్ వాళ్ళని అడుగుతా నాకు వెళ్ళి అడుగులో 15 కలర్ వచ్చారు Chegou a hora, solta o som.